హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ చాలా టేస్టీగా ఉండే ఒక ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్టే కదండి, చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ను. అంత ఎమ్మీగా ఉంటుంది. అది ఈ చట్నీతో తిన్నారంటే సూపర్ అండి. నేను అలాగే ఈ స్నాక్తో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? మనకు కావాల్సింది 2 ఆలు అండి. ఆలు ఉంటే చాలండి. ఈ స్నాక్ ఇట్లే ప్రిపేర్ చేయొచ్చు. పైన తొక్క అంతా తీసుకొని శుభ్రంగా కడిగించుకోవాలండి ఆలుని. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇలా కొబ్బరి తురుమును తీసుకోవాలండి. ఇలా సన్నగుండే సైడు తురుముకోకూడదండి. ఇలా పెద్ద హోల్స్ ఉండే సైడు మనం తురుముకోవాలి ఆలుని. ఇలా బాగా పొడవుగా ఇలా వచ్చేటట్టు ఇలా తురుపుకోవాలండి. మనం సన్నని సైడ్ తురిమామంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. కాబట్టి పెద్ద హోల్లోనే మనం ఇలా అంతా తురుముకోవాలి. ఇలా వాటర్లోనే తురిమి వేసుకోవాలండి, లేకపోతే కలర్ వచ్చేస్తుంది ఆలు అంతా. ఇదంతా బాగా ఇలా కడుగుంచుకోవాలండి ఆలుని, లేకపోతే డార్క్ కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇలా బాగా కడిగేసుకోవాలండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనం వాటర్లోనే మనం తురుముకోవాలండి ఖచ్చితంగా, లేకపోతే కలర్ వచ్చేస్తుందండి. స్నాక్ ఐటెం కూడా అసలు టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మనము వాటర్లోనే అది తురిమేసుకోవాలి. చూడండి, ఇది కాస్త రఫ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసి పెట్టామనుకోండి, ఈ తురుము అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత కొత్తిమీర అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకు చట్నీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం కొత్తిమీర తీసుకోవాలండి. అది కాడలతో కూడా వేసుకోవాలి. దీనికి తగినంత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 వెల్లుల్లి వేసుకుంటున్నాను. కొద్దిగా అల్లం ముక్క కూడా ఇలా చిన్న ముక్క యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. దీంట్లో మెయిన్ మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా నైస్గా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో వాటర్ వేయకూడదండి, మనం పెరుగుతోనే ఇది బాగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆలుని మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయింది ఆలు అంతా. ఇదంతా బాగా ఇలా కలుపుతూ శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆలుని. వాటర్ లేకుండా ఇలా బాగా పిండుకోవాలి. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, సాఫ్ట్గా కూడా అయిందండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. అలాగే మైదా అన్న వేసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు అండి. 2 టేబుల్ స్పూన్లు. నేనైతే గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే దీనికి తగినంత సాల్టు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇంతే అండి ప్రాసెస్, ఇంకేం మనం వేయట్లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా క్రంచీగా ఉంటుంది. టేస్ట్ అయితే మటు చాలా బాగుంటుందండి. ఈవినింగ్ పూట స్నాక్ చేసి పెట్టారంటే ఇట్లా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఉండాలండి. అంతే, ఇలా చిన్న చిన్నగా మన పకోడాలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా పడదండి అసలు. బాగా సెట్ అయిపోయింది కదా పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పకోడీ ఇలాగా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎక్కువ కూడా వేయకూడదండి, కొన్నిగా వేసుకుంటే ఇలా విడివిడిగా ఉంటాయి. అన్నీ ఒకేసారి వేసారంటే అంటుకుపోతాయండి. కాబట్టి కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అసలే వర్షాలు పడుతున్నాయి, అలాగే చలికాలం కూడా స్టార్ట్ అయింది కదండి. అలాంటప్పుడు ఇలా ఈవినింగ్ పూట ఇలా స్నాక్ వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుందండి. అలాగే కాఫీయో టీయో తీసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. ఇది మనము రైస్లో ఒక సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్టు. మిగిలినటి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చాలామంది శనగపిండి తిన్నారు కదండి, అలాంటి వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా క్రంచీగా కూడా ఉంటాయి.
ఇది చట్నీతో సర్వ్ చేసామంటే సూపర్ అంటే సూపర్ అండి. చూసారా ఎంత యమ్మీగా మనకు స్నాక్ చట్నీ రెడీ అయిపోయింది కదండీ. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రుచితో మీ ముందుకు వస్తుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.